ప్రజా పల్స్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో శ్రావణి అనే 8వ తరగతి విద్యార్థిని మృతి. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ ఘటనపై పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గత 25 నెలల్లో 140 మందికి పైగా విద్యార్థులు మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. శ్రావణి కుటుంబానికి 25 లక్షల పరిహారం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో హాస్టల్ బీసీ బాలిక హాస్టల్లో విద్యార్థి చనిపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి దాదాపు ఒక 150 మంది విద్యార్థులు చనిపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఏం జరుగుతున్నాయి ఈ హాస్టల్లో? తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకుల వ్యవస్థనే దేశంలోనే నెంబర్ 1 వ్యవస్థగా మార్చిన మహానాయకుడు అంటే మా కేసీఆర్ గారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఒక్క ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖను పెట్టుకొని ఈ వ్యవస్థ మురంగం మన విద్యార్థులు చనిపోతుంటే ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక విద్యార్థి, పేద విద్యార్థి, తెలంగాణలో పేద విద్యార్థులే హాస్టల్లో చదువుతారు. హాస్టల్లో చదివే విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళను ఎంతో ఉన్నత స్థాయిలో చూడాలని మన తల్లిదండ్రులు పంపిస్తే మన విద్యార్థులు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను పొట్టన పెట్టుకుంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తల్లిదండ్రులకు పుత్రశోకం మిలిచిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది, అలాగే రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు, మీరు ఇన్ని సంఘటనలు జరిగినా ఎందుకు రివ్యూ మీటింగ్ పెట్టడం లేదని మేము నిజంగా అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా దానికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకొని 25 లక్షల రూపాయలు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇన్ని సంఘటనలు జరిగినా, దాదాపు 25 నెలలు గడుస్తున్నా ఇన్ని సంఘటనలు జరిగినా నోరు మెదపడకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారంటే ఇవేనాని మేము ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత విద్యా వ్యవస్థ తెలంగాణ కాకుండా భారతదేశంలోనే నెంబర్ 1గా నిలిచిన మహానాయకుడు మా కేసీఆర్ గారు నిలిపిందంటే ఇప్పుడు మీరు విద్యార్థుల పాలిటంగా శాపంగా మారినని ఈ సందర్భంగా తెలియజేయం. ఏం జరిగినా ఖచ్చితంగా విద్యార్థికి న్యాయం చేయాలని, కుటుంబానికి న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఏమి జరిగినా పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే మరోసారి తెలియజేస్తున్నాం, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ దాదాపు 25 నెలల నుంచి ఎక్కడో రోజు ఒక హాస్టల్లో విద్యార్థులు ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది. అలాగే ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవడమే తప్ప ఇక్కడ విద్యార్థుల గురించి పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకముందు ఎన్నో కళ్ళబల్లి మాటలు చెప్పి విద్యార్థులను నమ్మబలికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించుకోకపోవడం, వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థి తల్లిదండ్రులు మన హాస్టల్కి పంపాలంటేనే జనుకుతుండ్రు. ఎందుకంటే విద్యార్థి తల్లిదండ్రులు మన విద్యార్థులు ఏదో ఉన్నత స్థాయి చదివి గొప్పవాళ్ళు అవుతారని అనుకొని పంపిస్తే మీ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు తల్లిదండ్రులకు పుత్ర శోకమే మిగిల్చిన ఘనత అంటే ఈ రేవంత్ రెడ్డికి దక్కిందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా అక్కడ ఏం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ అధికారులపై చర్యలు తీసుకోవాలి, అవసరమైతే శాశ్వత డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యనే అని మేము మరోసారి తెలియడం జరుగుతుంది. దీనికి పూర్తిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ.